హైదరాబాద్లో ఉన్న చిన్నారుల భవిష్యత్తును కాపాడేందుకు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో కఠిన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థులకు గుట్కా, సిగరెట్లు, నికోటిన్ ఉత్పత్తులు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. హైదరాబాద్లోని స్కూల్స్, కాలేజీల చుట్టుపక్కల ఉన్న పాన్ షాపులు, దుకాణాలపై తనిఖీలు చేపట్టారు సిటీ పోలీసులు. టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, షీ టీమ్స్, నార్కోటిక్స్ విభాగాలతో సమన్వయంతో చెకింగ్స్ చేస్తున్నారు. 5,000 మంది పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. స్కూల్స్కు 100 మీటర్ల పరిధిలో ఉన్న 500కు పైగా షాపులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చట్టం ప్రకారం విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయం నిషేధమని అన్నారు సిపి సజ్జనార్. గుట్కా, సిగరెట్లు, ఫ్లేవర్డ్ టొబాకో, ఈ సిగరెట్లు విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఈ డ్రైవ్లో భారీగా నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. హోల్సేల్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లపై కూడా ఫోకస్ చేశామని అన్నారు సిపి సజ్జనార్. విద్యార్థుల్లో పెరుగుతున్న నికోటిన్ అలవాటు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చిన్న వయసులోనే పొగాకు వినియోగం మొదలైతే అది మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇదే అలవాటుతో డ్రగ్స్ కూడా తీసుకోవడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు. విద్యార్థుల కదలికలపైన తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉంచాలని సూచించారు డాక్టర్లు. పేరెంట్స్ పిల్లల మీద నిరంతరం వాళ్ళ మీద ఒక వాచింగ్ రెగ్యులర్గా చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, బయట సోషల్గా ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలాంటి సోషల్ పీపుల్తో మూవ్ అవుతున్నారు అన్న దాన్ని మనం రెగ్యులర్గా పరిశీలించాలండి. అలాంటి దాంట్లో రెగ్యులర్గా ఇంట్లో నుంచి తనలో ఆ ప్రవర్తన మార్పు కోసం ఇంట్లో ఫస్ట్ మొదలైతే అది కమ్యూనిటీ లెవెల్లో కూడా మాస్గా చేంజ్ అవుతుందండి. విద్యార్థులు సిగరెట్లు, గుట్కాలు తినకుండా స్కూల్ యాజమాన్యాలు, పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు డాక్టర్లు. విద్యార్థులకు కౌన్సిలింగ్ చేస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. స్కూల్ పరిసరాల్లో పొగాకు విక్రయాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు డాక్టర్లు. అవేర్నెస్ ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా అవుతుందండి. సేఫ్ స్కూల్ అన్న క్యాంపెయిన్ కూడా రన్ చేస్తున్నారు. స్కూల్స్ చుట్టుపక్కల వెరీ నియర్ బై డిస్టెన్స్ విత్ ఇన్ 100 మీటర్స్ లోపలనే పాన్ షాప్స్, సిగరెట్ అమ్మకాలు కానీ, మందు అమ్మకాలు కానీ ఇలాంటివి తరచుగా జరుగుతున్నాయండి. వాటి ద్వారా యువత ఎంత అట్రాక్ట్ అయ్యి చిన్న వయసులోనే పిల్లలు ఎంత తొందరగా సబ్స్టెన్స్ అడిక్షన్స్ అయిపోతున్నారు అని అన్నది మనం వెరీ రీసెంట్గా ఒక స్టింగ్ ఆపరేషన్లో మేము చూసామండి. ఓన్లీ గవర్నమెంటే అన్ని చర్యలు తీసుకొని ఇది ఆపాలి అని అంటే ఇది కుదిరే పని కాదు. స్వతహాగా ఎవరు స్మోక్ చేస్తున్నారో వారికి కౌన్సిలింగ్ ద్వారా, వారికి ఈ స్మోకింగ్ చేయడం వల్ల దుష్పరిణామాలు ఏముంటాయి లాంగ్ రన్లో అనే వాళ్ళకి చెప్పడం ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో కూడా ఇవి తరచుగా పెట్టాలండి. సేఫ్ స్కూల్, సేఫ్ ఫ్యూచర్ లక్ష్యంతో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని అంటున్నారు విద్యార్థుల పేరెంట్స్. యువత చెడు మార్గాలకు వెళ్లకుండా ఇలాంటి తనిఖీలు ఉపయోగపడతాయని అంటున్నారు నిపుణులు.